హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూస్ఫుల్ టిప్స్ అండ్ కిచెన్ టిప్స్ బై కళ్యాణి. మన ఛానల్లో నేను క్రాఫ్ట్ వీడియోస్ అండ్ అలాగే కుకింగ్ వీడియోస్ గురించి షేర్ చేస్తూ ఉంటాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే లేట్ అయింది, నన్ను క్షమించండి. సో ఈరోజు వచ్చేసి నేను తమ్నెల్లో పెట్టాను కదా, 10 o'clockకి ఆకలి వేసింది నాకు. ఎగ్గు లేకపోయినా సరే నేను మంచిగా ఫ్రైడ్ రైస్ లాగా చేసుకొని తిన్నాను. అది ఎలా చేశానో చూపిస్తా ఇప్పుడు. ఫస్ట్ కరివేపాకు, ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా సన్నగా చాప్ చేసుకున్నాను. సో వీటిని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. డైరెక్ట్గా ఉల్లిపాయలతో పాటు అన్నీ వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. బంగాళదుంపలు ఏంటంటే మీకు వీలైనంత సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి, అప్పుడు త్వరగా ఫ్రై అయిపోతాయి. సో ఎగ్గు లేకపోయినా సరే ఇట్లా ఏదో ఒక రకంగా నేనైతే ట్రై చేసి వేసుకొని తిన్నాను అనమాట. నేనైతే యాక్చువల్గా వండుకోకూడదని అనుకున్నాను, బట్ నాకైతే ఆకలి వేసింది, అందుకే ఇలా చేశాను అనమాట. సో అందులోకి పసుపుని అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసుకుంటున్నాను. ఈవెన్గా అన్నీ ఫ్రై అయిపోతాయండి, టెన్షన్ పడాల్సిన పని లేదు. సో ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చూసారు కదా, ఆల్మోస్ట్ రెండు కూడా మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి. ఇందులోకి కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. సో ముక్క కూడా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను కొంచెం కారం ఎక్కువే వేసానండి, నేను తినేదానికంటే ఎక్కువే వేసేసుకున్నాను. నాకైతే నిజంగా కడుపులో మంట అయితే వచ్చేసింది. నిజంగా ఆయిల్ ఫుడ్ అనేది అసలు తినకూడదండి, చాలా తగ్గించాలి. నేను కూడా తగ్గిస్తాను, బట్ అప్పుడు ఆ టయానికి ఏం లేదని చెప్పేసి ఇలా అయితే చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు వండిన రైస్ అయితే ఇప్పుడు వేసేసుకుంటున్నాను అనమాట. సో అప్పుడప్పుడు చేసుకొని తినొచ్చండి, కాకపోతే కారం అవన్నీ కూడా చాలా తగ్గించాలన్నమాట. సో చూసారు కదా, ఇట్లా మంచిగా నేను రైస్ వేసేసి కలిపేసుకున్నాను. ఎగ్ లేకపోయినా మంచిగా బనానా అంటున్నానేంటి, సారీ గైస్, బనానా వచ్చేసింది, బంగాళదుంప అనబోయి. సో బంగాళదుంపతో ఇలా చేసుకొని తినొచ్చు. నచ్చితే లైక్ ఇవ్వండి.